సౌదీ యాక్చువల్లీ అమెరికాలో మేము చేసిన గ్రోసరీలు ఫిష్ మార్కెట్ మీకు 4 వీడియోలు చేశాను, అన్ని లక్షలు చూశారు కదా, దానికన్నా కూడా బెటర్ క్వాలిటీ ఉంది. అసలు నేనైతే షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్, ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మనం ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి సౌదీలోని అసలు ఇండియా కన్నా బెటర్ శాలరీస్ కాబట్టి మళ్ళీ ఇండియా వదిలేసి వచ్చి చెప్పట్లేదు నేను. కాబట్టి కంఫర్టబుల్గా జనాలు ఉన్నారు. ఆఖరికి ఎడార్ అయినా కూడా. సౌదీలో నేను పోస్ట్ చేసిన 3 వీడియోలు చూశారు కదా, కౌశిక్ అయితే నాకు మొత్తం రియాద్ అంతా తిప్పేస్తున్నాడు. సో నేను ఒక చేపల మార్కెట్ ప్లస్ ఎడార్లో ఎలాంటి కూరగాయలు దొరుకుతాయి, ఫ్రెష్గా ఉంటాయి లేదా అని అడిగాను. సో ఇవాళ నాకు తీసుకెళ్తాను అనమాట మార్కెట్కి. మా ఫ్రెండ్ కౌశిక్ చెప్పి వాళ్ళ పేరెంట్స్ భయపడ్డారంట, బియ్యం దొరకదు, పప్పులు దొరకవు, ఉప్పులు దొరకవు, అన్నీ దొరుకుతాయి, అన్నీ కుప్పలు దొరుకుతాయి. చెప్తున్నా మీ పేరెంట్స్ భయపడ్డారు దొరకవని అని చెప్తున్నమాట. అన్నీ దొరుకుతాయి, గోధుమలు, బియ్యం పిండి, అన్ని రకాలు దొరుకుతుంది. అబ్బా నేను అమెరికా గ్రేట్ అనుకున్నా. ఇంద్రబాబు ఎంత ఉంది, ఇక చెయ్య చూడండి ఎంత పెద్ద చేపలు ఉన్నాయి. చూసారా సైజు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇన్ని వెరైటీలు ఉన్నాయి. ఏం తినాలి? జస్ట్ శామన్, ఆలివ్స్, హమస్, ఇవి లబ్నే చీజ్. ఇది తెలియదు ఏంటో లబ్నే, ట్రై చేద్దాం. నాకేమో కాంజీ లేదు, సో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అన్నీ. చికెన్ సాసేజ్, చిల్లీ కార్న్ అంటే ఏంటో అన్నీ ఉన్నాయి. సౌదీ బలతెత్ విత్ ఎగ్, ఏంటో అది అర్థం కాదు, ట్రై చేద్దాం. ఫలాఫల్ విత్ తహీని, సాటెడ్ మష్రూమ్స్, చాలా రకాలు ఉన్నాయి కదా. చికెన్ అంటే ఏంటో బాబు, ఎన్ని రకాలు ఉన్నాయండి బాబు. అరబ్ డెలికేసీస్ అన్నీ ఉన్నాయి. మనకేమో ఇదిగో ఇండియా పరాటా విత్ దాల్ ఫ్రైడ్ రైస్, ఎన్ని రకాలు సేదొడుతున్నాం. ఇదిగోండి, ఇది అరబిక్ స్టైల్, ఇదేమో ఫలాఫెల్ అంటే గారెల్ లాంటిది. తహీనీ సాసు, ఇది అరబిక్ చిల్లీ పేస్ట్ అంట. ఇది ట్రై చేద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ కోసం. ఇవ్వండి మన బ్రేక్ఫాస్ట్ ఇదే. అన్ని రకాలు ఉన్నా కూడా ఇవే మనం తింటాం. నిన్న వీడియోలో చెప్పినట్టు మొత్తం 27 లక్షల మంది కేవలం ఇండియా నుంచి ఉన్నారు. అంటే ఇంచుమించుగా సౌదీ మీద 1.5 కోటి మంది బతుకుతున్నమాట. సో మీకు కువైట్లో వెళ్ళినప్పుడు ఆ పార్క్లో చూపించాను ఎంతమంది డ్రైవర్స్ రాయలసీమ నుంచి. సో సౌదీలో కూడా అంతే, డ్రైవర్స్, కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, వర్కర్స్, తర్వాత క్లీనర్స్ అందరూ. ఇదంతా ఇదేనా దేశీ ఏరియానా? కానీ ఇది కొంచెం అప్స్కేల్ ఏరియాలో ఉంది, డిఫరెంట్ ఏరియా. వైజాగ్లో లూలు మాల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, వచ్చేస్తుంది. సో అది అనేది లూలు మాల్. ఇవాళ ఫ్రైడే కాబట్టి దేశీయులు అందరూ ఇక్కడ తిరుగుతారని చెప్పాడు బ్రో. సో సరే ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చామన్నమాట. బోర్ అనిపిస్తే వెళ్ళిపోదాం. ఒకసారి వచ్చేసి సౌదీలో లూలు మాల్, దేశీయులు ఉంటారు కాబట్టి ఒకసారి వైబ్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి మాల్కి వచ్చాం. దేశీ అడ్డా, మీకు దేశీయులు కాకుండా కనిపిస్తున్నారా? కానీ నాకు ఎక్కువ పాకిస్తాన్ వాళ్ళు కనిపిస్తుంది సౌదీలో. ఇంతకుముందు పాకిస్తానీ వాళ్ళకి సౌదీకి స్పెషల్ రిలేషన్షిప్ ఉంది కదా. సో అందరూ ఇండియన్స్ పాకిస్తానీస్. ఇది చిన్న బాల్, సైజ్ చిన్నదే కదా, పెద్దదా? ఇది గ్రోసరీ స్టోర్ అది. సో ఇదిగోండి మ్యాసివ్. ఇండియాలో కూడా ఎక్కువ ఉన్నారు మనుషులు ఇక్కడ. సో అన్ని రకాలు. ఇదిగోండి వాటిక, చిన్నప్పుడు ఉన్న వాటిక పేరు, వాటిక షాంపూ. సో ఇది అనమాట. సో ఫ్రైడే ఇంత బిజీ చూడండి, అందరూ గ్రోసరీ షాపింగ్. అవి అమెరికాలో కూడా ఎక్కడ చూసిన ఇండియన్స్ కనిపిస్తున్నారు కదా, సౌదీలో ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కువ. సో జస్ట్ ఎలా ఉంది ఏంటి అని రేట్లు అవన్నీ చూసుకున్నాం. మా ఫ్రెండ్ కౌశిక్ చెప్పి వాళ్ళ పేరెంట్స్ భయపడ్డారంట, బియ్యం దొరకదు, పప్పులు దొరకవు, ఉప్పులు దొరకవు, అన్నీ దొరుకుతాయి, అన్నీ కుప్పలు దొరుకుతాయి. చెప్తున్నా మీ పేరెంట్స్ భయపడ్డారు దొరకవని అని చెప్తున్నమాట. అన్నీ దొరుకుతాయి, గోధుమలు, బియ్యం పిండి, అన్ని రకాలు దొరుకుతుంది. ఇదేంటిది బాస్మతి రైసా? సో ఇదన్నమాట. ఎంత పెద్ద స్టోర్ రా బాబు.
లులు వైజాగ్లో వస్తుంది ఇదే కదా లులు మాల్. చూసారు కదా సౌదీలో అమెరికా స్టైల్లో, అమెరికాలో ఎంత పెద్ద ఉంటే ఆ స్టైల్లో అంత లెవెల్ ఉంది చూడండి. ఓ రీ నాయన. సో వైజాగ్లో లూలు మాల్ ఎలా ఉంటుందో ఒక గ్లిమ్స్ మాట మీకు. సేమ్ యూఎస్లో ఉంది, అంటే యూఎస్ అంత క్లీన్ లేదు కానీ మొత్తం సేమ్ అమెరికాలో. ఇవ్వండి మన వైజాగ్లో ఫిష్ మార్కెట్ అని మీకు చూపించే కదా ఎన్నోసార్లు. సో చేపల మార్కెట్ సౌదీలో. సో ఇప్పుడే మన వాళ్ళకి చెప్తున్నా, మనం అమెరికాలోని ఫిష్ మార్కెట్ ఒక 4-5 సార్లు చూశాను, ప్రతిసారి లక్షల్లో చూసేవారు. సో అందుకని మరి ఫిష్ అంటే ఫ్యాసినేషన్ అనుకుంటా. సో సౌదీలో ఫిష్ మార్కెట్ ఇది. ఇవేం ఫిష్ మనకు తెలుస్తాయా? తెలియదు కదా, అది కండూలు లేని మనకేం తెలుస్తుంది తెలుగు పేరు? సామన్ ఒకటే తెలుస్తుంది. అబ్బా నేను అమెరికా గ్రేట్ అనుకున్నా. ఇంద్రబాబు ఎంత ఉంది ఇక చెయ్య చూడండి, ఎంత పెద్ద చేపలు ఉన్నాయో చూసారా, చూసారా సైజు. చూసారా ఎన్ని రకాల చేపలు ఉన్నాయో, ఏ చేపలు కావాలంటే ఆ చేపలు, సీ ఫుడ్ అసలు లిమిట్ లేకుండా. ఏంది బ్రో అంతా యూఎస్ లాగా అయిపోయింది. సో చూడండి అన్ని రకాలు రెడీ అంతా చేసేసి జస్ట్ మైక్రోవేవ్ చేసుకొని లేకపోతే ప్లేట్ మీద వేసుకొని తినేయడం. సో ఇవ్వండి. సో సౌదీ రావాలంటే మీకు చూపిస్తున్నా లైఫ్ ఈజీయా కష్టమా అని మొత్తం ఇలా వెళ్తూనే ఉంది. చూడండి సామన్. ఇక చూడండి పాకిస్తాన్ వాళ్ళు, మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు ఓన్లీ నేషనల్ డ్రెస్ వేసుకుంటారు. వాళ్ళకి చూడండి ఆ నేషనాలిటీ మీద, ఆ నేషనల్ కల్చర్ మీద ఎంత ఉందో. మనం మాత్రం అందరూ ప్యాంట్లు షర్ట్లు మనం ఎవరైనా వేసుకుంటామా ట్రెడిషనల్. ఫిష్ మార్కెట్ మాత్రం అమెరికాలో నా ఫిష్ మార్కెట్ ఎలా చూపించాను గ్లెన్నాలంది, కట్ చేస్తారు అన్నీ అని. వీళ్ళు కూడా అంతా అన్ని రకాలు చేసి పెడతారు అన్నమాట. చాలా బాగా అనిపించింది చూడడానికి. చూడండి అన్నీ బీఫ్ కానీ, పోర్క్ కానీ, మటన్ కానీ, చికెన్ కానీ ఇంత నీట్గా ప్యాక్ చేసి, మళ్ళీ చెప్తున్నా సేమ్ అమెరికాలో ఎలా ఉందో స్టోర్ అలాగే అనిపిస్తుంది. వెరీ నైస్. సో ఇప్పుడు వైజాగ్లో లులు మాల్ వచ్చేస్తే సేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సూషి ఓడి అమ్మ, సౌదీలో సూషి కూడా దొరికేస్తుందా? ఇది తెలుసుంటే ఇదే తిందాం కదా బ్రో ఇందాక. నా ప్రాణ ఓవర్ సూషి రోల్స్ అవి కాలిఫోర్నియా దిమ్సప్ కాదు. ఏంది వాసు సూషి కూడా దొరికేస్తుందా? ఇది మాత్రం బిగ్గెస్ట్ సర్ప్రైజ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, సూషి ఎక్స్పెక్ట్ చేయలే. వావ్. నేను ఇందాక బ్రోని అడుగుదాం అనుకున్నాను సూషి దొరుకుతుంది అని, కానీ ఎందుకులే ఏమన్నా అవుతాడు అనుకున్నా. చూడండి నా ఫేవరెట్ ఫుడ్ దొరికింది. ఇంకా సౌదీ వచ్చేసి ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు తినేసాం కదా పాపిడి చాట్. చూడండి రెడీగా దోశ పిండి అంతా చేసేసింది. ఇదైతే అమెరికాలో దొరకదు అంటే నేను చూడలేదు, ఉంటుందేమోలే. సో ఇడ్లీ ముద్ద, వడ ముద్ద, ఇవ్వండి అన్నీ రెడీమేడ్. సో లైఫ్ ఇండియా కన్నా ఇక్కడ ఈజీ అయిపోయింది. డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి కదా ఇక్కడ. ఓహో అదే వండుకోవడం బతకడం చూడండి వాళ్ళే చేసి ఇచ్చేస్తారు. కాకపోతే లూలు మాల్ ప్రాబ్లం ఒకటి ఏంటంటే లోకల్ మార్కెట్స్ అన్ని చచ్చిపోతాయి. ఇంకా లోకల్ వెండర్స్ అందరూ ప్రాబ్లం. సాసేజ్లో సరే ఇవన్నీ ఐటమ్స్ చూపించలేము కానీ అన్ని రకాలు. పద వెజిటబుల్స్. సో సౌదీ డెజర్ట్ కాబట్టి వెజ్జెస్ ఉంటాయో లేదో చూద్దాం, వెళ్దాం. సో అక్కడ మనం తిన్నాం కదా మార్కెట్లోని, అలాగే ఇక్కడ చూడండి అన్ని గులాబ్ జాములు, రస్మలై. సో ఇక్కడ రెడీమేడ్ ఫుడ్ ఎందుకంటే ఆర్డర్ ఇచ్చుకొని రెడీగా తినేయచ్చు మనం. చూడండి బేకరీ, డోనట్స్. యూఎస్లో సూపర్ మార్కెట్ చూపిస్తుంటే దానికి మించినట్టు ఉంది. అన్ని రకాలు ఫుడ్. ఏంటి సమోసాలు రెడీయా? కనాఫా. ఇంకా వెజ్ సెక్షన్ ఒక్కటి చూపించేసాను, ఎందుకంటే సౌదీలోని డెజర్ట్ కదా ఎలా ఉంటుందని. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఈ లెవెల్లోని. వావ్. అసలు ఆఖరికి ఇడ్లీ, దోశ, ముద్దలు కూడా దొరికేస్తాను, ఇంకేం చేసుకోగలరు. ఫెంటాస్టిక్. చూడండి ఫ్రూట్స్, వెజిటబుల్స్. కానీ ఎక్కడ పాకిస్తాన్ వాళ్ళు కనిపిస్తుంది బ్రో నాకు. పాకిస్తాన్ 70%. మరి ఎవరు కనిపించట్లేదు అక్కడ?
అలా అంటావా? చూడండి వెజ్జీస్. దోసకాయ ఎంత ఉంటుంది దోసకాయ? ఇది కేజీ 10 అంటే 160 రూపాయలు అంతేనా? 14 అంటే బాబాయ్ చాలా ఎక్కువ. ఇంటూ 23 అంటే అంతే. ఇది 350 రూపీస్ కేజీ. సో ఇండియా కన్నా ఎక్కువ తక్కువ అది చెప్పు. సేమ్ ప్రైసా? ఇండియాలో అంతేనా? ఇండియాలో పెరిగిపోయాయి. పొట్లకాయలు ఎంత? 23 రూపాయలా? ఒక రియల్ ఎంత? 23 రూపాయలు. సో మీరు లెక్కేసుకోండి. సో ఇది ఇంచుమించు కాదే కదా 300 దగ్గర. బీరకాయలు అవి, కాకరకాయలు అన్నీ మీకు ఏం కావాలంటే అది చూడండి. సౌదీలో లోకల్ లైఫ్, రియల్ లైఫ్ చూపిస్తున్నాం మీకు. సో ఇదంతా 200 రూపాయలు అంతే. ఇండియాలో ఎంత ఉంటుందో? ఇండియాలో ఎంత ఉంటాయి పైసలు చెప్పండి. సౌదీలో ఎక్కువనే, ఇండియాలో ఎక్కువనే నాకు తెలియదు. ఉల్లిపాయలు అంతే 795. 795 అంటే ఎంత? ఈ బ్యాగ్ 795 అంటే ఎంత బ్రో? పర్ ప్యాక్ అని ఉంది ఇదా? ఇవి 180 రూపాయలు ఉల్లిపాయలు. చీపా ఎక్కువ? అదే కామెంట్ చేయాలి, మాకు తెలియదు. టెంకాయల కొబ్బరికాయలు 350 అంటే 23 రూపాయలు అంతేనా? ఇండియాలో ప్రైస్ 23 కాదు, ఇంకా తక్కువ, 20 రూపాయలు. ఓహో చూడండి, సాంబార్ చేసుకోవడానికి కూరగాయలు ఇలా కొనేసి అని టకామని వేసేయచ్చు మేడం. బాగుంది బ్రో. అమెరికా కన్నా సౌదీ బాగుంది. నిన్న ఆయన చెప్పాడు కదా నాకు $30,000 జాబ్ ఇప్పిస్తామని. అలా ఇస్తే తీసుకోవచ్చు. $30,000 ఇస్తే వస్తుంది తప్పకుండా. సో ఇదిగోండి సాంబార్కి రెడీమేడ్ మిక్స్. అసలు ఇండియా కన్నా కన్వీనియంట్గా ఉంది బ్రో. వంకాయలు ఎంత? అంటే ఇది ఎంత? ఇది 100 రూపీసా? ఇది ఇండియాలో ఎంత ఉంటుంది? మీరే కామెంట్ చేయండి, నాకు తెలియదు ఎంత ఉంటుంది. 100 రూపాయలు ఇది. సో అందుకే ఇంతమంది 27 లక్షల మంది ఇద్దరే ఉంటున్నారా ఇండియా వదిలేసి? సో ఇప్పుడు మీరే గెస్ చేయొచ్చు కంఫర్టబుల్గా ఉన్నారా? చాలా కంఫర్టబుల్, సూపర్. అదే చెప్తా కదా, సేమ్ అమెరికన్ మార్కెటే డిట్టో. కొన్ని ఏమైనా మీరు ఇండియన్ మిస్ అవుతారా అంటే మిస్ అవ్వరంట. ఇప్పుడు సినిమాలు కూడా రిలీజ్ అయిపోతున్నాయి. ఇవెంత ఉంటాయి? ప్రైస్ ఇద్దాం మీద అంటే 230 రూపీస్. ఇవ్వండి. ఈ వంకాయలన్నీ కలిసి 230 రూపాయలు. ఫామ్ ఫ్రెష్ ఆర్గానిక్. సో చాలా చూపించేసినట్టు మీకు ఐడియా వచ్చి ఉంటుంది, సరిపోతుంది. సాల్వ్ చేస్తే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది 23 రూపాయలా? అంతే కదా? ఇంతే ఉంటుందా ఇండియాలో? 20 రూపాయలు ఉంటుందా? 10 రూపీస్ ఉంటుందా? ఇవ్వండి 23 రూపాయలు. ఇది ఇప్పుడు చూడండి బటర్ మిల్క్. ఇది తీసుకుందా? బటర్ మిల్క్ అదే నాకు కావాలి. లబన్ కావాలి. స్పైసీది ఉంటుందా రెగ్యులరా? కేఫీర్ లబానే మజ్జిగే కదా? అదే. హాయ్ బ్రో. చూసారు కదా బటర్ మిల్క్స్, యోగర్ట్, అన్ని రకాలు. నేను సర్టిఫై చేసేస్తున్నా అసలు ప్రపంచ యాత్రికుడిగా, అమెరికా పౌరుడిగా. అమెరికాలో సూపర్ మార్కెట్స్ కంటే కూడా అద్భుతంగా ఉంది టు బి ఆనెస్ట్. చూపించింది జస్ట్ ఒక సెక్షన్. చూడండి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఎంత దూరం ఉందో, ఎంత పెద్ద ఉందో. మళ్ళీ చెప్తున్నా, అమెరికాలో కాస్కో ఉంటుంది కదా, కాస్కో ఏ సైజులో ఉంటుందో ఆ లెవెల్లోని అలా ఉన్నాయి. ఓన్లీ ఇండియన్ గ్రోసరీస్. మళ్ళీ చూడండి బాదం పాలు, బాదం డ్రింక్, యూ నేమ్ ఇట్ యూ ఫైండ్ ఇట్. ఇప్పుడే ఒక నా ఫేవరెట్ ఇది లబాన్ కొనుక్కున్నా, మజ్జిగ లాంటిది డ్రింక్. సో ఎప్పుడు నేను దుబాయ్లో ఇదే తాగుతా కదా. సారీ, నేను ఇప్పుడు సౌదీలో ఉన్నా. ఐ మీన్ దుబాయ్, మిడిల్ ఈస్ట్ వస్తాయి. ఇది నేను ఖతార్ వెళ్ళినప్పుడు కూడా ఇదే లబానే కొనుక్కున్నాను. ఆఖరికి చూడండి పేమెంట్ కౌంటర్లు కూడా అమెరికా స్టైల్లోనే మొత్తం అలాగా.
సో నేను హైదరాబాద్లో పెద్ద స్టోర్లు చూడలేదు కాబట్టి నేను కామెంట్ చేయకూడదు. వైజాగ్లో వాటిలోని ఉన్నాయి ఇలాగా, కాకపోతే ఇలాగ బ్యాగ్ పట్టుకొని నిల్చోవాలన్నమాట. నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఈసారి వచ్చినప్పుడు ఇలా గ్రోసరీ మార్కెట్ ఈ స్టైల్ది. లూలు ఉందా హైదరాబాద్లో? ఉంది కదా, వెళ్ళలేదు నేను, తెలియదు. వైజాగ్లో అయితే లూలు గురించి నాకు కామెంట్ చెప్తాను బయటకు వెళ్ళాక. సో నేను ఎప్పుడు యూజువల్గా లబాన్ తాగుతాను. లబాన్ అంటే ఉప్పు ఏం లేకుండా, ఇది సాల్ట్తో ఉంది, కొంచెం సాల్టీగా ఉంది. ఐరాన్ సో మజ్జిగ మాట, సౌదీ స్టైల్. చూసారా గైస్, సౌదీ యాక్చువల్లీ అమెరికాలో మేము చేసిన గ్రోసరీలు ఫిష్ మార్కెట్ మీకు 4 వీడియోలు చేశాను, అన్ని లక్షలు చూశారు కదా, దానికన్నా కూడా బెటర్ క్వాలిటీ ఉంది. అసలు నేనైతే షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్, ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మనం ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి సౌదీలోని అసలు ఇండియా కన్నా బెటర్ శాలరీస్ కాబట్టి మళ్ళీ ఇండియా వదిలేసి వచ్చి చెప్తట్లేదు నేను. కాబట్టి కంఫర్టబుల్గా జనాలు ఉన్నారు. ఆఖరికి ఎడార్ అయినా కూడా అన్ని రకాలు దొరుకుతున్నాయని. లూలు మాల్ ఇది కాబట్టి లూలు వస్తే ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే లోకల్ మర్చెంట్స్కి గట్టిగా దెబ్బ కొడుస్తుంది, అదొక్కటే ఇష్యూ. కాకపోతే సొసైటీ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు అలా ముందుకెళ్ళిపోవాలన్నమాట. సో కౌశిక్, థ్యాంక్ యూ తీసుకొచ్చినందుకు. అన్ని తిప్పుతున్నావు. నిన్న అంతా మనం పాష్ రిచ్ ఏరియాస్ చూసాం, ఇవాళ రెగ్యులర్ ఏరియాస్ చూసాం. ఇండియన్ కమ్యూనిటీ అక్కడ లెఫ్ట్ సైడ్ టవర్ లాగా. సో యా, లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏ టవర్ ఇదా? ఓకే, సో ఈ లెఫ్ట్ సైడ్, ఈ రైట్ సైడ్. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఈ టవర్ కానీ ఫ్లాష్ అయితే మనం వెళ్తున్నప్పుడు 70,000 రూపాయలు ఫైన్ అంట. అంటే అంత స్ట్రిక్ట్. ఓన్లీ ఈ ఏరియాలో ఉంటాయి, అన్ని ఏరియాలో ఉంటాయి, అన్ని ఏరియాలో. సిగ్నల్ జంప్ చేసుకుని రెడ్ సిగ్నల్ జంప్ చేస్తే 70,000. ఇంకా ఇక్కడలా ఉంది. దుబాయ్లో అయితే ఇంకా స్ట్రిక్ట్. కొలాచి ఇక్కడికే కదా వచ్చాం, హైదరాబాద్ డెక్కన్ స్వీట్స్. ఎలా అనిపించింది గైస్ దేశీ అడ్డా? మనకున్న కొద్ది టైంలోని మనం అసలు సిసలైన ప్రపంచ యాత్ర కూడా ఒక దగ్గర మన కాళ్ళు నిల్చోవు. ఎప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోదాం అని. సో సౌదీలోని మళ్ళీ నాకు 1 year మల్టిపుల్ ఎంట్రీ ఉంది. జస్ట్ నేను ఒక పాయింట్ ప్రూవ్ చేద్దామని. నాకు ఎప్పుడెప్పుడో సొల్లు చెప్పాడు కదా, నాకు ఇక్కడ వస్తే ఊరేసిస్తారు, లైఫ్ టైం జైల్లో పెట్టేస్తారని. అది ఎంత సొల్లు అని ప్రూవ్ చేయడానికి కేవలం ఒక 48 గంటలకు వచ్చాను, అంటే less than 2 daysకి. సో మన ప్రాతిపదిక కూడా అంతే కదా, 48 hours దగ్గర ఉంటే ఒక కంట్రీ అని. సో కంట్రీ నెంబర్ 14 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఇప్పుడు కంట్రీ నెంబర్ 15కి వెళ్ళిపోతాం. ఓకేనా? కంట్రీ నెంబర్ 15 ఏంటంటే నెక్స్ట్ వీడియో మీద చూడాలి. సరే అనిపించింది. పాకిస్తానీ అడ్డా, పాకిస్తానీ ఏరియా భయం వేసిందా? పాకిస్తాన్లో టెర్రరిస్టులు చూసారా? ఇది రియాలిటీ. నేను తెలుగు ఏరియాకి వెళ్దాం అనుకున్నా, కానీ తెలుగు ఏరియా మాకు కనబడలేదు. మేము వెళ్ళిన ఏరియాలో తెలుగు వాళ్ళు ఎక్కువ కనబడలేదు ఫర్ సమ్ రీజన్. సో అందుకని ఈ ఏరియాకి వచ్చాం. ఇది కూడా దేశీ ఏరియా అని చూపించాం. సో నేను చూసిన మెట్రోల్లో ద బెస్ట్ మెట్రో ఇన్ ద వరల్డ్ ఇప్పటిదాకా. అన్ని దేశాలు చూసిన ప్రపంచ యాత్రగా చెప్తున్నా, ద బెస్ట్ రియాద్ మెట్రో. ఓకే గైస్, ద మోస్ట్ బ్యూటిఫుల్ మెట్రో సౌదీ అయిపోయింది. ఇప్పుడు నౌ వీఆర్ గోయింగ్ టు ద ఎయిర్పోర్ట్ మాట. లాంజ్, సౌదీ లాంజ్ అంటే అన్ని లాంజ్ చూసేయాలి కదా. ఒకళ్ళు చూడకపోతే నేను ఏదో లాంజ్ మిస్ అయిపోయాను అనుకుంటా, అందుకని వచ్చాను టైం లేకపోయినా. ఏం తాగుదాం, నాకేమొద్దు. మనం వెళ్తుంది చాలా చిన్న ట్రిప్, గంట దుబాయ్కి. అరబిక్ కాఫీ తాగేసి వెళ్ళిపోదాం. సో కంట్రీ నెంబర్ 15 రెండో ప్రపంచ యాత్రలో మనం వెళ్ళిపోతున్నాం. దుబాయ్ అంటే ఎమిరేట్స్, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దుబాయ్ అనేది ఒక దేశం కాదు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అన్నమాట. సో మనం సౌదీలో ఉన్నాం కాబట్టి ఖర్జూరం విత్ అరబిక్ కాఫీ తీసుకున్నాం. ఓకేనా? ఇంతకుముందు మా ఫ్రెండ్ లక్ష్మణ్ వాళ్ళ అబ్బాయికి నేను సౌదీ ఎయిర్లైన్స్ బుక్ చేస్తే వాళ్ళిద్దరు పర్లేదా అని అడిగారు. మీ కళ్ళు మూసుకొని బుక్ చేసేసుకోండి. సౌదీ ఎయిర్లైన్స్ సూపర్ బాగుంది, పార్ విత్ ఎనీ ఎయిర్లైన్. ఇప్పుడు మనం సౌదీ నుంచి దుబాయ్కి వెళ్ళిపోతున్నాం. సో టోటల్ ఎంత డ్యూరేషన్ చూడండి, టైమింగ్ చూసారు కదా. సో సౌదీ ఎయిర్లైన్ చాలా కంఫర్టబుల్. రియాద్ ఎయిర్పోర్ట్ ఈజ్ ఆసమ్. యూఎస్ నుంచి వచ్చినా కూడా చాలా కన్వీనియంట్ మాట. సో నేను ఆల్రెడీ దుబాయ్ వీడియోస్ పెట్టేసాను ముందే, ఈ వీడియో మర్చిపోయిన పెట్టాలని. సో ఇవాళ సండేనే కాబట్టి చూపిస్తున్నమాట. ఎందుకంటే రియాద్ నుంచి దుబాయ్కి. సో గైస్, ఇది షేక్ జాయిద్ రోడ్, ద హార్ట్ నర్వ్, సెంట్రల్ నర్వ్ సిస్టమ్ ఆఫ్ దుబాయ్ మాట. సో ఇక్కడ చూడండి, మన దుబాయ్ మ్యూజియం కింద ఉన్నాం. వెనకాల టవర్, క్లాక్ టవర్ కనిపిస్తుంది. చూడండి, ఇది యాక్చువల్లీ చూసారా ఎలిప్టికల్ దుబాయ్ మ్యూజియం. సో ఈ షేక్ జాయిద్ రోడ్ అంటే ఐకానిక్ ఆఫ్ దుబాయ్ మాట. ఇక్కడ ఓన్లీ దుబాయ్ రన్ కోసం ఓపెన్ చేశారు. 2 లక్షల నుంచి 3 లక్షల మంది. మేము కూడా పొద్దున్న 5:30కి బయలుదేరి వచ్చాం. అసలు ఎక్కడో పార్కింగ్ చేసి మెట్రో తీసుకొని. నవంబర్ ఫిట్నెస్ ఛాలెంజ్ మాట దుబాయ్లో.
సో నవంబర్ అంతా కూడా ఫిట్నెస్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఓకే, గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది 30 days ఫిట్నెస్ సో ప్రోగ్రామ్. నేను లేవనంటే పొద్దున్న 5కి లేపేశాడు బాబు. లేపేసి వచ్చాము. ఇదిగోండి ఇక్కడ దుబాయ్ మ్యూజియం చూడండి, ఐకానిక్ వ్యూ చూసారా, సూపర్ ఉంది. సో అందరూ వచ్చి కొంతమంది వెళ్ళిపోయారు. ఇదిగో సందీప్, విక్రాంత్ అండ్ కావ్య, ఓజీస్ వైఫ్ కావ్య. దే కాల్ ఇమోజీ అంటే పిచ్చి మాట, ఓజీ పిచ్చోడు. ఇచ్చేం కాదు బ్రో, అంతే, అది బ్రాండ్. అదే మరి చెప్పు. ఎక్కడ ఉంటుంది బ్రాండ్, కొంతమంది మాకు ఎక్కడ ఉంది బ్రాండ్. అవునా, ఓకే. సో ఇది గైస్ చూడండి క్రౌడ్స్. చూడండి వరల్డ్ ఫేమస్ షేక్ జాయద్ రోడ్ మీద ఇలా వాక్ చేయడం ఇంపాసిబుల్ అనమాట. ఓన్లీ 1 day ఇవాళ చూసారు కదా. సో నేను సౌదీలో ఉన్నా, రియాద్లో. కౌశిక్ బ్రో చెప్పాడు, బ్రో ఇక్కడ దుబైరాన్ ఉంది, చాలా బాగుంటుంది ఈవెంట్ అని వచ్చామాట. ఇది తెలుసు కదా, జూనియర్ ఓజీ వాషి చూసాం బ్రో. చాలు, ఇంకా సినిమా హిట్ ఫ్లాప్ నిజం చెప్పు. బ్లాక్ బాస్టర్, ఓచకోత, ఓజస్ గంభీరా అయ్యప్పుడు ఇంకా అయిపోయింది. ఇంక ఓజీ 2 వచ్చేటప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం. వచ్చినప్పుడు ఓజస్ గంభీరా, పవన్ అన్నకి జై. అది గైస్ ఈ వీడియోకి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.